వేరే దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలని బాంబులు వేస్తుంటే తీరా చూస్తే సొంత దేశంలోనే ప్రజలు తిరగబడి తన కుర్చీ లాగేసే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఇరాన్ లో మార్పు తెస్తానన్న ట్రంప్ కు అమెరికన్లే ఊహించని రేంజ్ లో ఒక పెద్ద షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే అమెరికా చరిత్రలోనే కని విని ఎరుగని స్థాయిలో అతిపెద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీని పేరు నో కింగ్స్, అంటే మాకు రాజులు వద్దు, ప్రజాస్వామ్యం కావాలి అని అర్థం. ఏకంగా 80 లక్షల మందికి పైగా అమెరికన్లు ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 3300 పైగా ప్రాంతాల్లో ఈ నిరసనలు జరిగాయి. అసలు వీళ్ళంతా ఎందుకు రోడ్డెక్కారు అని చూస్తే దీని వెనుక చాలా కారణాలున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నియంతృత్వ నిర్ణయాలు, పెరిగిపోతున్న ధరలు, ఇమిగ్రేషన్ పేరుతో జరుగుతున్న కఠినమైన దాడులు ప్రజలను విసిగించాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఇరాన్ పై అమెరికా అకారణంగా చేస్తున్న యుద్ధం. రోజుకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రంప్ చూస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ సంగతి దేవుడెరుగు. ముందు అమెరికాలోనే ఆ రెజిమ్ చేంజ్ జరిగేలా ఉంది. మాకు ఈ అనవసరమైన యుద్ధం వద్దు, మా దేశ సమస్యలు పట్టించుకోండి అంటూ అమెరికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ పాపులారిటీ కేవలం 33% పడిపోయింది. చూశారు కదా, ఎంత పెద్ద అగ్రరాజ్య నాయకుడైనా సరే ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా సొంత ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తే ఆ ప్రజలే రోడ్డెక్కి బుద్ధి చెబుతారు అనడానికి ఈ 80 లక్షల మంది అమెరికన్లే ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఈ దెబ్బతో రాబోయే ఎన్నికల్లో అమెరికాలోనే నిజమైన రెజిమ్ చేంజ్ వస్తుందని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.